అత్యద్భుతమైన అర్ధగిరిని చూడండి. గొప్ప పర్వత శకలం ఆంధ్రదేశపు పచ్చని భూములలో విశ్రాంతి తీసుకుంటోంది. సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. భౌగోళిక శాస్త్రం, పురాణం రెండూ ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రత్యేకమైన ఆలయం చుట్టూ అల్లుకునే కథే అర్ధగిరి. హిమాలయాల్లో ఉండే సంజీవని పర్వతం, ప్రాణాల్ని కాపాడే మూలికలకు నెలవు. మరి అలాంటి పర్వతం నుంచి ఒక మొక్క 100 మైళ్ల దూరంలో ఉన్న చిత్తూరుకి ఎలా వచ్చింది? ఇదే ఇక్కడ అసలు మిస్టరీ. ఈ ప్రశ్నకు సమాధానం ఒక పురాతన కథలో ఉంది. ఆ కథ ఈ రోజుకి అద్భుతాలు సృష్టిస్తోందని చాలామంది నమ్ముతారు. ఈ హిమాలయ రహస్యాన్ని ఛేదించాలంటే మనం ముందుగా దాని పేరు నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ పేరులోని ఒక పెద్ద ప్రయాణం, ఇంకా ఒక మరక మార్చిపోయే పొరపాటు కూడా దాగి ఉన్నాయి. చూశారు కదా, అర్ధగిరి అంటే సగం పర్వతం అని అర్థం. పేరులోనే ఉంది ఇది ఒక ముక్క అని. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పర్వతం సగానికి ఎలా విరిగింది? దాని వెనుకున్న కథేంటి? ఈ సగం పర్వతం కథ తెలుసుకోవాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి. ఏకంగా త్రేతాయుగానికి. రామాయణ మహాసంగ్రామంలో జరిగిన ఒక కీలకమైన ఘట్టంలోనే ఈ కథ మొదలవుతుంది. అప్పుడు యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడతాడు. అతన్ని కాపాడాలంటే హిమాలయాల్లోని సంజీవని మూలిక ఒక్కటే మార్గం. సరే, ఇక ఈ అసాధ్యమైన పనిని పూర్తి చేయడానికి హనుమంతుడిని పంపిస్తారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆయనకు సరైన మూలిక ఏదో గుర్తుపట్టలేకపోతారు. దాంతో ఇక ఆలోచించకుండా మొత్తం పర్వతాన్నే పెకిలించుకుని లంకకు బయలుదేరుతాడు. చూసారా, ఈ సంఘటనలే అర్ధగిరి కథకు పునాది వేశాయి. అయితే పర్వతంతో తిరిగి వస్తున్న హనుమంతుడి ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. దారిలో ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. అదే అర్ధగిరి పుట్టుకకు కారణమైంది. పర్వతంతో పాటు ఆకాశంలో వేగంగా వస్తున్న హనుమంతుడిని కింద నుంచి రాముడి సోదరుడైన భరతుడు చూస్తాడు. రాత్రిపూట ఆకాశంలో అంత పెద్ద నల్లని ఆకారం కనపడేసరికి అది ఏదో పెద్ద ఆపదాని అనుకుంటాడు. తన రాజ్యాన్ని కాపాడుకోవాలని వెంటనే స్పందిస్తాడు. భరతుడు వేసిన బాణం దెబ్బకి హనుమంతుడు మోస్తున్న ద్రోణగిరి పర్వతం నుంచి సగభాగం విరిగి సరిగ్గా ఈ ప్రదేశంలో పడిపోయింది. చూశారా, ఒక పొరపాటు, ఒక అపార్థం ఇవాళ్ల మనం చెప్పుకుంటున్న ఈ అర్ధగిరి అనే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సృష్టించింది. అయితే ఈ కథ కేవలం పడిపోయిన ఆ కొండరాయితోనే ఆగిపోలేదు. దాని అసలు వారసత్వం, దాని అద్భుత శక్తి ఆ కొండ నుంచి ప్రవహించే నీటిలో దాగి ఉంది. అలా పడిన పర్వత భాగం నేరుగా అక్కడున్న ఒక ఆలయ కోనేరులో పడిందని నమ్ముతారు. దానివల్ల సంజీవని మూలికకు ఉన్న దైవిక, ఔషధ గుణాలన్నీ ఆ నీటిలో కలిసిపోయాయని, అందుకే ఆ కోనేరును సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. ఈ నీటి గురించి చాలా ప్రత్యేకతలు చెప్పుకుంటారు. ఈ నీరు ఎప్పటికీ ఎండిపోదట. ఎంతకాలం నిల్వ ఉంచినా చెడిపోకుండా తాజాగా ఉంటుందట. అంతేకాదు, అక్కడి కొండ మీద ఉన్న ఎన్నో ఔషధ మొక్కల వేర్ల మీదుగా ఈ నీరు ప్రవహిస్తోంది కాబట్టి దీనికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, అక్కడి మట్టికి కూడా చర్మ వ్యాధుల్ని తగ్గించే గుణం ఉందని చాలామంది నమ్ముతారు. చూడండి, పురాణాల్లో సంజీవని ప్రాణాల్ని కాపాడుతుందని, అలసటను పోగొడుతుందని ఉంది. మరి ఇవాళ భక్తులు ఆ నీటికి క్యాన్సర్, ఆస్థమా, కీళ్లనొప్పుల్లాంటి పెద్ద పెద్ద వ్యాధులను కూడా నయం చేసే శక్తి ఉందని నమ్ముతున్నారు. ఇక్కడే పురాణం ఆధునిక విశ్వాసంతో కలిసి ప్రజలకొక ఆశనిస్తోంది. సరే, మరి ఆ పురాణం పుట్టిన వేల ఏళ్ల తర్వాత ఈరోజు ఆ ప్రదేశం ఎలా ఉంది? అక్కడ ఏం జరుగుతోంది? నేడు అర్ధగిరి వీర ఆంజనేయ స్వామికి అంకితం చేయబడిన ఒక పెద్ద పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆలయంలోని ప్రధాన విగ్రహం ఉత్తరం వైపు, అంటే హిమాలయాల వైపు చూస్తూ ఉంటుంది. బహుశా తన మూలాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా ఉందేమో. ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారో చూడండి. సాధారణ రోజుల్లో దాదాపు 1500 మంది వస్తే, అదే పౌర్ణమి రోజున ఆ సంఖ్య ఏకంగా 20,000 దాటిపోతోంది. పౌర్ణమి రాత్రంతా చేసే పూజలకు, ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందని భక్తుల నమ్మకం. ఒక భక్తుడు అన్నట్లు, నయం కాని వ్యాధులను కూడా నయం చేసే దైవిక శక్తులు ఈ కోనేటి నీటికి ఉన్నాయని. ఇలాంటి అచంచలమైన విశ్వాసమే హనుమంతుడి పురాతన కథను ఇప్పటికీ సజీవంగా ఉంచుతుంది. ఎంతోమందికి ఆశను, ధైర్యాన్ని ఇస్తోంది. మరిక్కడ మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒకటుంది. ఒక పురాణ కథ నిజంగానే వ్యాధులను నయం చేసే శక్తిని సృష్టించగలదా?
లేక దాన్ని నమ్మే వారి అచంచలమైన విశ్వాసంలోనే అసలైన శక్తి దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానమే అర్ధగిరి. ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్కు మద్దతు ఇవ్వాలనుకుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ స్నేహితులతో పంచుకోండి. థ్యాంక్ యూ.